కోడింగ్ కానీ డేటా సైన్స్ కానీ మషిన్ లెర్నింగ్ కానీ చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళల్లో చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. పైథాన్ నేర్చుకోవాలా లేదా జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలా? ఈ రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఇంపార్టెంట్. ఒక్కోటి ఒక్కో టాస్క్ కోసం యూజ్ అవుతుంది. వీటిలో పైథాన్ అనేది కొత్తగా ప్రోగ్రామింగ్ని నేర్చుకునే వాళ్ళకి మంచి చాయిస్ అండ్ త్వరగా అర్థమవుతుంది. అలాగే బ్యాక్ అండ్ వెబ్ డెవలప్మెంట్కి, మషిన్ లెర్నింగ్కి అండ్ ఆటోమేషన్ టాస్క్ చేయడానికి పైథాన్ అనేది మెయిన్ అనే చెప్పాలి. ఇంకా జావా స్క్రిప్ట్ విషయానికి వస్తే ఇది అప్లికేషన్స్లో ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్గా అవ్వాలి అంటే జావా స్క్రిప్ట్ మీకు బెస్ట్ ఆప్షన్. పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ రెండు బెస్ట్ ఆప్షన్స్. బట్ మీరు ఏ రోల్ని చూస్ చేసుకుంటున్నారు, బ్యాక్ ఎండ్ ఆర్ ఫ్రంట్ ఎండ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే గనక జావా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవడం మంచిది.